వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవముని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభావ మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి మీలో ముందు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని యేసునామమును బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము కీర్తన 42:1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మాట. మరి దుప్పి అంట నీటి వాగుల కొరకు, నీరు ఎక్కడ దొరుకుతుందా దాహం తీర్చుకోవడానికి అని ఆశపడి అట్లా వెతుకుతోంది మాట. మరి అలాగ మన ప్రాణము దేవుని గురించి ఆశపడుతున్నట్టుగా ఉన్నదా? మనం దేనికి ఆశపడుతున్నాం? దుప్పి ఎలాగా నీటి వాగుల కొరకు ఆశపడుతోందో మన ప్రాణము దేవుని గురించి ఆశపడాలన్నమాట. దేవుని గురించి మనం ఏం చేయాలి? ఆయన్ని సంతోషపరచలాగా మనం ఏం ఆశ కలిగి ఉండాలి? దేవుడు మనం ఆత్మలు రక్షించాలని, ఆత్మల గురించి ప్రార్థించాలని, దేవుని పనుల్లో మనము సంతోషంగా ముందుకు సాగిపోవాలని అది దేవుని యొక్క ఆశ మాట. అలాగ మనం దేవుని ఆశ తీర్చువారంగా ఉన్నామా? దేవా నీ కొరకు, ఆయన కొరకు నా ప్రాణము ఆశపడుతోందా? ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలించుకోవాలి. 2వ వచనం ఏమంటుంది? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మనం దేని కొరకు తృష్ణగొనియను? తృష్ణ అంటే విపరీతం. చూడండి, దాహం బాగా వేసినప్పుడు, ఎండల్లోంచి వచ్చినప్పుడు ఎంతో రాగానే అది ఎండలో వచ్చిన కొద్దిసేపు ఆగాలని ఉండదు, వెంటనే మనం నీళ్లు తాగాలని ఎంత ఆశపడతావో. తృష్ణ అంటే అది మాట. దాహార్తి, చాలా ఆశ అన్నమాట. నీళ్లు తాగేయాలని ఒక తృష్ణ ఉంటుంది. ఆ తృష్ణతో మనం నీళ్లు తాగుతాం అన్నమాట. మరి మనం దేని కొరకు తృష్ణ కొని ఉన్నాం? ఈ సమయంలో పరిశీలించుకోవాల్సిన వారమైనా. దేవుని వాక్యం గురించి తృష్ణ కొని ఉన్నావా? ఆశపడుతున్నావా? ఆయన ప్రార్థన చేసుకోవాలని ఆశపడుతున్నామా? వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నామా? ఆయనకు ఆయాస్కరమైన మార్గములు ఉన్నామేమో మనలో మనం పరీక్షించుకుంటూ, విడిచిపెట్టుకుంటూ ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా? ఈ విషయాలు మనం పరీక్షించుకోవాలి. దేవుని జీవము గల దేవుని కొరకు తృష్ణగొలదు. మరి దేవుడు నిత్య జీవం గలవాడు. పరలోకంలో ఆయన మన పక్షాన్ని కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆ జీవం ఇచ్చిన దేవునికి, నిత్య జీవం ఇచ్చిన దేవుని కొరకే నా ప్రాణం ఆశకొని ఉందా, తృష్ణగొని ఉందా? పరీక్షించుకోవాల్సిన వారమే. దేవుని కొరకు తృష్ణగొని ఉన్నామా? ఎలాగ తృష్ణగొని ఉన్నాము? వాక్యం ధ్యానం చేస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఆయనతో సహవాసం కలిగి ఉన్నామా? అటువంటి తృష్ణ ఉందా? మరి దేవుని సన్నిధికి వ్యక్తిగతంగా ఆయన సమీపిస్తున్నామా? ఎప్పుడు వెళ్ళాలని ఆశకొని ఉన్నామా? ఆయన సన్నిధిని ఎప్పుడు వెతుకుతున్నామా? ఆయన మందిరానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నామా? ఇవన్నీ మనం పరీక్షించుకోవాల్సిన భారమై ఉన్నాం. కీర్తనలు 63:1-2 వచనాలు చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. ఆయన ఏమంటున్నాడు? దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదా మహారాజు. మరి భక్తులు అంటున్నారు వేకువనే నిన్ను వెతుకుదును. మరి మనం వేకువనే వెతుకువారంగా ఉన్నామా? వేకువనే ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? మన గురించి, మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, ఇతరుల గురించి, రాజ్యాల గురించి, దేశాల గురించి, రాజకీయ నాయకుల గురించి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుణ్ణి అలాగా మనం ఆత్మీయంగా వెతుకుతున్నామా? పరీక్షించుకోవాల్సిన. నీ బలమును, నీ ప్రభావం చూడగలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆయన యొక్క బలము, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన
ఆయనలో ఉన్న ఆ మహా తేజస్సు మనం చూడాలని ఆశపడుతున్నామా? పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నామా? మనము పరీక్షించుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొరి ఉన్నది. నీళ్లు లేకపోతే ఆ దేశంలో ఎలా ఉంటుందో, కొన్ని ప్రదేశాల్లో నీళ్లు పడవు, కాలువలు ఉండవు, కాలువలో నీళ్లు ఎండిపోతాయి. ఎండాకాలం మెయిన్ పంపుల్లో బోరింగ్లో నీళ్లు రావు. అప్పుడు ఎట్లా ఉంటుంది? దాహార్తిగా ఉంటుంది, దాహం చాలా ఉంటుందన్నమాట. మరి దేవుని గురించి ఎండిపోయిన దేశంలో నీళ్లు లేకుండా దేశంలో ఉన్నట్టు మరి మన ప్రాణము ఆయన గురించి తృష్ణ కొని ఉన్నామా, ఆశతో ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమేనా? నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది అంటున్నాడు భక్తుడు. ఆయన చూడాలని ఆయన ఎందు ఆసక్తి కలిగి మనము అలాగా తృష్ణ కొని ఆయన చూడాలని ఆశపడుతున్నాము. ఆయన చూడాలని ఆయన శరీరం కృషించిపోతుందంట. మరి అంత ఆసక్తి కలిగి ఉన్నామా? కీర్తన 84:1 చూసుకుంటే, సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఆయన సైన్యానికే అధిపతి ఆయన దేవ, నీ నివాసం ఎంత సుందరమైనవి, ఎంత రమ్యములు అంటున్నాడు. 84:2 చూసుకుంటే, యెహోవా మందిరాన్ని చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అంటున్నాడు భక్తుడు. అది సొమ్మసిల్లిపోతుందంట. ఎందుకు సొమ్మసిల్లిపోతుంది? ఆయన మందిరంలో ఆయన చూడాలని, ఆయన ప్రభావమును, ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన యొక్క తేజస్సును చూడాలని, ఆ మందిరంలో ఆయన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, సొమ్మసిల్లిపోతుందని భక్తుడు దావీదంటున్నాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును శరీరమును ఆనందంతో కేకలు వేయించినది. జీవము గల దేవుణ్ణి చూడాలని, ఆయన దర్శించాలని హృదయం ఎలాగ ఉందంట? శరీరము కూడా ఆనందంతో కేకలు వేయించినదంట. మరి మన హృదయము ఆయన చూడాలని, అలా దర్శించాలని, పరిశుద్ధ మందిరంలో ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన దర్శించాలని ఆరాటపడుతున్నామా? లేకపోతే శరీరం చెప్పినట్టుగా ఈరోజు వెళ్ళలేమని, చాలా అలసిపోయాము, డ్యూటీలు చేసి వచ్చాము, వారమంతా సెలవు లేదు, డ్యూటీలు చేసి వచ్చాము, అలసిపోయామని ఆయన మందిరానికి వెళ్లకుండా శరీరం కోరిక చొప్పున ఇంట్లో ఉండిపోతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవుని పట్ల ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే, తన ఆరాటాన్ని, దాహాన్ని చూపిస్తున్నాడు. దేని యందు తన ఆరాటం? ఒక జింక అయితే వాగుల కోసం, నీటి వాగుల కోసం ఆరాటపడే విధంగా ఇక్కడ వర్ణించాడు. మరి దేవుని సన్నిధిని, ఆయన ప్రేమను, సంతోషాన్ని పొందేందుకు నా ఆత్మ అంతగా తహతహలాడుతోందా? మనం పరీక్షించుకోవాల్సిన వారం. తన దాహం ఎలా తీర్చుకుంటోందో జింక, మరి దేవుని యందు తృష్ణగొరి ఉన్న ఆయన మన పట్ల ఆశపడుతున్న ఆయన దాహాన్ని మనం తీర్చుకోవాలి. అంత తీవ్రతతో ఉన్నామా? తీర్చగల వారిగా ఉన్నామా? జింక ఎలాగైతే నీటి బాగులకి ఎంతగా ఆరాటపడుతుందో, అలాగే కీర్తనకర్త దేవుని కోసం అంతగా ఆరాటపడుతున్నాడట. మరి అక్కడ అలాగా వర్ణించబడింది. దేవుని కోసం అంతగా ఆశపడుతున్నట్లుగా అక్కడ పేర్కొనబడింది. మరి నా ప్రాణము, నీ ప్రాణము, మన ప్రాణాలు దేవుని కోసం అలా ఆనందంగా ఉండాలని, సజీవైన దేవుణ్ణి స్తుతించాలని, అటువంటి సంతోషము, ఆశతో మనం ఉన్నామా? తన ప్రాణానికి ఆనందం, జీవం లభించింది అనుకుంటున్నాడు. ఆయన ఆశ ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే దర్శించి ఆయన మందిరంలో సంతోషిస్తున్నాడో, ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నాడో, ఆయన ప్రాణానికి ఆనందం వచ్చిందంటే, జీవం లభించిందని ఆయన తెలుసుకొని ఆయన ఆత్మ సజీవంగా ఉందని నమ్ముతున్నాడట. మరి కష్టకాలంలో కూడా దేవునిపై మన నమ్మకాన్ని మరియు ఆశని కలిగి ఉండాలని మనకి ఈ కీర్తన తెలియజేస్తుంది. దావీదు మహారాజు అనేక పరిస్థితులు, అనేక శోధనలు, అనేక యుద్ధాల్లో దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. వేకునే వెతికాడు, దేవుని కోసం ఆశపడ్డాడు, దేవుని పనులు చేశాడు. అంత మహారాజు అయినప్పటికీ దేవుని కార్యాల్లో, దేవుని ప్రార్థించట్లో ఎటువంటి జాప్యం లేకుండా ఆయన దినము కూడా ఆయన 3 సార్లు ఆయన ప్రార్థించేవాడు, ఆయన స్తుతించేవాడు, వేకువనే ఆయన దర్శించేవాడు, ఆయన మందిరాన్ని దర్శించేవాడు, ఆయన మందిరంలో ఆనందించేవాడు. మరి అటువంటి ఆనందము, అటువంటి ఆశ మనకు ఉందా? దేవుని పనుల్లో మనం చురుకుగా, హుషారుగా, సంతోషంగా చేస్తున్నామా? దేవుని మందిరం కోసం మనం ఏం చేస్తున్నాం? పరిచర్య, చిన్న పరిచర్య అయినా, తుడిచే పరిచర్య అయినా, చేపల పరిచర్య అయినా, మరి సండే స్కూల్ అయినా, యూత్ కార్యక్రమం అయినా, ఎల్డర్స్లో పెద్దల్లో కార్యక్రమాల్లో అయినా,
ఒక మీటింగుల విషయాల్లో కూడా మనం ఎంతవరకు దేవుని కోసం పనులు చేస్తున్నాం, దేవుని మందిర సహవాసంలో ఆయన కోసం ఎంతగా మనము పని చేస్తున్నాం, ఇతరుల గురించి ప్రార్థిస్తున్నామా, ఆయన ఆశలు తీర్చగల వారుగా ఉన్నామా. మనము ఆయనలోనే మనకు ఆశ ఉన్నప్పుడు మన ప్రాణము సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందము ఉంటుంది. కష్టకాలంలో కూడా ఆయనపై మన నమ్మకాన్ని ఉంచితే దేవుని అండ మనకు ఉంది, ఆయన సమీపంగా ఉన్నాడని మనం సంతోషించగల వారమే ఉంటాం. దేవుని కోసం ఆశపడాలి, దేవుని పనుల మీద ధ్యాస కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని మందిర సహవాసం కలిగి ఉండాలి. మనందరం దేవునిలో ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని పనుల్లో దేవునిలో మనం ఉండాలని, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క ఆశ మాట. ఆయన ఆశ తీర్చగల వారముగా మనం ఉండాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజ పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన నాయన ఈ వాక్యాన్ని నాయన మీరు నా ప్రభు ఆశ గురించి, తృష్ణ గురించి మాతో మాట్లాడి మెనుచున్న మమ్మల్ని అందరినీ బలపరిచి మేము ఎలాగ ఆశ కలిగి తృష్ణ కలిగి ఉండాలో మాకు నేర్పించిన విధానం బట్టి, మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అట్టి ప్రకారం మేమందరం ముందుకు సాగిపోవాలగిన నీ కృప చూపించి మీరే సహాయం చేసి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు అందరికీ నా వందనాలు. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.